ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ములకల చెరువు కల్తీ మద్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి కల్తీ లిక్కర్ నిందితుడు కట్టా సురేంద్ర నాయుడుకు చెందిన దానిమ్మ తోటలో పెద్ద లిక్కర్ డంప్ ని గుర్తించారు. పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ప్రస్తుతం ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ డంప్ లో బ్రాండెడ్ సీసాల్లోని నకిలీ బీర్లను గుర్తించారు. నకిలీ మద్యం తయారీ కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారింది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి డైరీ దొరికింది. ఇందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన 78 మంది బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నట్టుగా సమాచారం. వీరిలో కొందరి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో డైరీలో పేర్లున్న వాళ్ల ఫోన్లు, గూగుల్ పే ద్వారా జరిపినటువంటి లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో బి కొత్తకోటకు చెందినటువంటి మద్యం దుకాణ నిర్వాహకుడు, కురబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఒక మాజీ ప్రజాప్రతినిధి పేర్లు కూడా ఉన్నట్టుగా సమాచారం. ములకల చెరువు కల్తీ మద్యంలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ లిక్కర్ నిందితుడు కట్టా సురేంద్ర నాయుడుకు చెందినటువంటి ఒక తోటలో పెద్ద లిక్కర్ డంప్ ని గుర్తించారు అధికారులు. పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. సరేనండి, ఏదైతే ములకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖ పోలీసుల దాడులు అయితే కొనసాగుతుంది. ఓవైపు విచారణ చేస్తూనే మరొక వైపు ఏదైతే కట్టా సురేంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి దానిమ్మ తోటకు సంబంధించినటువంటి ఓ తోట మొత్తం కూడా అధికారులు కూడా మొత్తం దాడులు చేయడం కూడా జరిగింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఏదైతే తయారు చేసినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి డంపును కూడా సీజ్ చేసినట్టుగా కూడా జరుగుతుంది. దాంతో పాటు కొన్ని బీర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దీంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యొక్క బెల్ట్ షాపులకు సంబంధించి వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తూ ఉదయం నుంచి దాడులు చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు మరింత దూకుడు పెంచడం కూడా జరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కట్టా సురేంద్ర నాయుడుతో సహా మిగిలిన వారి అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే సోదాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పరారీలో ఉన్నటువంటి జనార్దన్ రావుకు సంబంధించి ఏ1గా అతనే ఉన్నాడో మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి, అతని కోసం కూడా పోలీసులు ఓవైపు పెద్ద ఎత్తున గాలిస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో రాజేష్ అనేటువంటి వ్యక్తి, అతని కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఒకవేళ వీరిద్దరూ కొనిస్తే మాత్రం మరింత ఏదైతే పూర్తి స్థాయిలో లోతుగా వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏదైతే దొరికినటువంటి డైరీ ఆధారంగా కూడా మరికొంత సమాచారాన్ని కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 78 మందికి సంబంధించినటువంటి బెల్ట్ షాపుల నిర్వాహకులతో పాటు కొన్ని వైన్ షాపులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆ డైరీలో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. వాటి ద్వారా కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా ముందుకు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే నిన్న అరెస్టు, దానికి ముందు రోజు డంపు దొరకడం, ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే ఖచ్చితంగా కూడా దీని వెనకాల పెద్ద వాళ్ళు ఎవరో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి కూడా ఎక్సైజ్ శాఖ అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే కార్తీక్, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నాయి, కానీ బయటకు రానివ్వడం లేదు ఆ పేర్లు అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఇప్పటికీ కూడా అఫీషియల్ గానే ఏదైతే ఎక్సైజ్ డీసీగా ఉన్నటువంటి జయరాజ్ కూడా చెప్పడం కూడా జరిగింది. నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన మామూలుగా చెప్పడం వచ్చారు. అయితే అక్కడ స్థానికంగా ఈ యొక్క కట్టా సురేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీ స్థానిక నేత, దాంతో పాటు ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నారో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్, అతని పిఏగా ఉన్నటువంటి రాజేష్, రాక్ స్టార్ రాజేష్ అంటూ ఉంటారు. అతనికి సంబంధించినటువంటి ఒక దాబాలతో కావచ్చు, ఒక వైన్ షాప్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నకిలీ
నకిలీ మద్యానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున డంప్ అనేది కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారుగా కూడా ఇప్పటికే తేలినటువంటి నేపథ్యంలో మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా, దీని వెనకాల ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరు అనే దాని మీద కూడా అధికారులు అయితే దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో అతను దొరికితే మాత్రం మొత్తం దీని వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతనితో పాటు అతను ఎవరైతే పిఏగా ఉన్నటువంటి తమ్మలపల్లి పిఏగా ఉన్నటువంటి రాజేష్ కూడా ప్రస్తుతానికి అతను కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో వీరు నలుగురు కోసం కూడా పెద్ద ఎత్తున గాలింపులు అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరొక 10 మందిని మాత్రమే ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గంటకు కూడా ఎక్కడైతే డబ్బును స్వాధీనం చేసుకున్నారో ఆయా ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున సోదాలు చేస్తుంటే అదే తరహాలో కూడా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి బాటిల్ అనేది కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోదాలు చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాటన్నిటి కూడా డిసైడ్ చేయడానికి మాత్రం అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వారందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యం న్యాయస్థానం కూడా వారికి 14 రోజులు రిమాండ్ అనేది విధించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మరింత ముందుకు ఈ కేసును తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఈ రకమైనటువంటి సోదాలను కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ కార్తీక్.